సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. జై వాసవి. అందరూ ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఒకసారి వాయిస్ ఆర్టీ రాము గారిని ఓకే ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జై వాసవి. రవీంద్ర గారు, కాలువ రవీంద్ర గారు సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రవీంద్ర గారి గురించి ఒక చిన్న ఆడియో. 1958వ సంవత్సరంలో కె వెంకటరామయ్య గారు సరస్వతమ్మ దంపతులకు తీస్తాను కదా జిల్లా ఆదివాసము నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో సంస్థ అభివృద్ధికి నా శక్తిని నా ఆర్థిక సహకారాన్ని అందిస్తామని శ్రీ వాసవి మాత ఆధార సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. జై వాసవి మాతాకి. పిన్న బాలాజీ గారు అందరికీ నమస్కారం. ఈరోజు సత్యసాయి జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారానికి హిందూపూర్కు రావడం జరిగింది. జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షునిగా జేపీకే రాము, అదేవిధంగా శ్రీకాంత్, రవి వీళ్ళ నాయకత్వాన అనుబంధ సంఘాలు అన్నీ కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇలా చాలా జిల్లాలకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సత్యనారాయణ గారు, తర్వాత మాజీ అధ్యక్షులు జయంతి గారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు, తర్వాత టీజీ గారు, నేను కూడా చాలా జిల్లా కమిటీల ప్రమాణ స్వీకారం తిరుగుతున్నాము. ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ తరఫున రాజకీయ పార్టీల దగ్గర కొన్ని డిమాండ్లు పెట్టాము. అవేమిటంటే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా, అంటే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, తర్వాత కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలన్నీ కూడా మినిమం ఆర్యవైశ్యులకి 5 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని, 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీలు కూడా 2 ఇవ్వాలని, తర్వాత మిగతా కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు ఇవన్నీ కూడా జనాభా ప్రాతిపదికగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క మీటింగ్లో కూడా తీర్మానం చేస్తూ డిమాండ్ చేస్తూ వచ్చాము. త్వరలోనే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యాన అన్ని పార్టీ అధ్యక్షులకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. టీజీ గారు, జయంత్ వెంకటేష్ గారు, తర్వాత మాలాంటి వాళ్ళందరూ కలిసి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఈ సమాజానికి ఆర్యవైశ్యుల నుంచి చెప్పేది ఏమిటంటే, ఆర్యవైశ్యులు అంటేనే ప్రజాస్వామికవాదులు, ఆర్యవైశ్యులు అంటేనే సత్యాగ్రహం, అహింసలకి ప్రతినిధులు. అందులో చరిత్రలో ఆ విషయం ప్రూఫ్ కూడా అయింది. మహాత్మా గాంధీ గారు అనుకోండి, పొట్టి శ్రీరాములు గారు అనుకోండి, తర్వాత రోషయ్య గారు అనుకోండి, వీళ్ళందరూ, రోషయ్య గారు కూడా ఈనాటి ఈ రాజకీయాల్లో కూడా ఎలాంటి రాజకీయ గాడ్ ఫాదర్ లేకుండా స్వశక్తిగా ఎదిగి తనుండే పార్టీ లోపల అందరికంటే ఉన్నతమైన వ్యక్తిగా ఒక వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఆయన ప్రజలకు సేవలు అందించాడు. అమరులయ్యారు, స్వర్గస్థులయ్యారు. మనకు స్వాతంత్రం వచ్చిన మొదటి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40-50 మంది ఆర్యవైశ్యులు ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు. ఇక తర్వాత మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు అయితే 50% ఉండేవాళ్ళు. ఈరోజు ఆర్యవైశ్యుల రిప్రజెంటేషన్ చట్టసభల లోపల ఎత్తుకోవాల్సి వస్తుంది, భూతద్దం పెట్టి ఎత్తుకోవాల్సి వస్తుంది ఎక్కడున్నారు ఆర్యవైశ్యులు అనేది. అది శాసన మండలి కావచ్చు, అసెంబ్లీ కావచ్చు.
కాబట్టి ఇప్పటికి కూడా ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకున్నా, సమాజంలో ప్రజలకి సమాజానికి పనికొచ్చే ఏ కార్యక్రమం జరగాలనుకున్నా అందులో ఆర్యవైశ్యులు ప్రథమ స్థానాన్ని పోషిస్తున్నారు, ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వాలు నడిచే దగ్గర కానీ, ఎన్నికల సందర్భంగా కానీ అన్ని రకాలుగా ఆర్యవైశ్యుల చందాలు తీసుకుని రాజకీయ పార్టీలు లేవు, ఆర్యవైశ్యుల సహకారం తీసుకున్న నాయకులు లేరు. ఎవరి దగ్గరికన్నా ఏ నాయకుడన్నా పోవడానికి కొంచెం మొహమాటం ఉంటుంది, కానీ ఆర్యవైశ్యులు అనే వరకు మా సొంత ఇంటి వాళ్ళనే పద్ధతి లోపల అన్ని పార్టీల నాయకులు అందరూ మా ఆర్యవైశ్యులను వాడుకుంటున్నారు. కానీ సీట్ల విషయానికి వచ్చే వరకు ఆర్యవైశ్యులకు జనాభా దామాసిగా రావటం లేదు. కాబట్టి పార్టీలు ఈ అన్యాయాన్ని గుర్తించాలి. అన్ని పార్టీలు కూడా ఆర్యవైశ్యులను కూడా గుర్తించి, ఆర్యవైశ్యులు బలహీనులేం కాదు. ఆర్యవైశ్యులు మామూలుగా అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస సత్యాగ్రహం అనే ఆయుధంతో తరిమి కొట్టిన చరిత్ర ఉంది ఆర్యవైశ్యులకి. గాంధీ ఆర్యవైశ్యుల ఆరాధ్య నాయకుడు, ఆరాధ్య దైవం. కాబట్టి అన్ని పార్టీలు ఈ సత్యాలను, ఈ వాస్తవాలను గ్రహించి జనాభా దామాసిగా ఎన్నికల లోపల అవకాశం ఇవ్వాలని, ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేని పార్టీలు ఆర్యవైశ్యులు 20,000 ఓట్లు ఎక్కడైతే ఉన్నారో, ఏ పట్టణాల్లో అయితే ఉన్నారో ఎమ్మెల్యే ఇవ్వలేని పార్టీలు ఖచ్చితంగా ఆ పట్టణంలో మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఖచ్చితంగా కార్పొరేషన్ మేయర్ కానీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆర్యవైశ్యులు రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్యులే కాకుండా మిగతా అందరం కూడా ఆల్ ఇండియా ఆర్యవైశ్య సంఘం కూడా అంబేద్కర్ శృతివనాన్ని ఎలా నిర్మించారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ యొక్క స్మృతివనాన్ని కూడా రాష్ట్రంలో నిర్మించాలన్నది ఆర్యవైశ్య మహాసభ తరఫున డిమాండ్ ఉన్నది. ఇవన్నీ కూడా ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి మీ ద్వారా, మీడియా ద్వారా అన్ని పార్టీల దృష్టికి మా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ అధ్యక్షులు, తర్వాత ఇక్కడ మన హిందూపూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రామ్ గారు అందరం కలిసి, జేపీకే రామ గారు అందరం కలిసి మళ్ళీ ఒకసారి మీ ద్వారా సమాజం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకోవాలని ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాము. ఇందుకు సహకరించిన మీ అందరూ